ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మనిషి తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, మరణించిన తరువాత జరిగేది ఏమిటి? అసలు మరణము ఎవరి ఆధీనంలో ఉంది? ఒకవేళ దేవుడు ఆధీనంలోనే మరణం ఉన్నట్లయితే మరి ఎందుకు పుట్టిస్తున్నాడు? ఎందుకు మరణము కమ్మని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు? మరణము దేవుని ఆధీనంలో ఉందేనంటే ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? లేదా సాతాను యొక్క ఆధీనంలో ఉందా మరణము? దేవుడైతే మనం జీవించాలని కోరుకుంటాడు కదా, మంచిగా కోరుకుంటున్నాడు కదా అనేటటువంటి కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకుందాం. తరువాత మనము చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడుంటాయి? అందరూ ఒకే చోటుకు వెళతారా, లేదా వేరు వేరు ప్రదేశాల్లో ఉంటారా? అన్ని ఆత్మలు ఒక చోట ఉంటాయా అనే దాని గురించి కొన్ని విషయాలను దేవుడు నాకు మరి తనిచ్చినటువంటి జ్ఞానం చేత కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను భావిస్తున్నాను. మొదటి ప్రశ్న, మరణము ఎవరి ఆధీనములో ఉంది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. అక్కడ దేవుడు చెప్పినట్టుగా మరలా చూడండి, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. అంటే మరణము ఎవరి స్వాధీనములో ఉందంటే దేవుని యొక్క స్వాధీనములో ఉంది ప్రియులారా. అందుకనే లోక సువార్త 12వ అధ్యాయము యేసు ప్రభు వారు మరి చెబుతూ, ధనవంతుడు మరి అన్నీ సమకూర్చుకుని ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, లోక సువార్త 12వ అధ్యాయము 19వ వచనం, నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను. ప్రియులరా, దేవుడే మన యొక్క నడవడికను బట్టి, మన యొక్క మరి జీవిత విధానాన్ని బట్టి దేవుడే మన ఆత్మను ఆయనే పీల్చుకుంటాడని, ప్రాణాన్ని. అందుకే మరణము అవుతామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే మరణముపై అధికారము దేవునిదేదని మనకు తెలియపరచబడుతుంది. అయితే నాకు అనిపించింది, మరి దేవుడిదే అధికారమైనప్పుడు ఈ పుట్టించటం దేనికి, చనిపోవటం దేనికి? దేని గురించి ఆలోచించినట్లయితే, దేవుడు ఏ మనుష్యుల్ని కూడా మరణానికి గురి చేద్దామని పుట్టించటం లేదు. దాని విషయమై మనం కొంచెం లోతుగా చర్చిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 2 వచనాలు 9 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని ఉంచాడు,
అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు, ఆ పండు తింటే నువ్వు నిశ్చయముగా చెట్టు అంటే జీవవృక్ష ఫలము, అలాగే మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు అంటే మరణ వృక్షము, రెండు ఉన్నాయి. మరి దేవుడు ఇది తింటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు. అలా చెప్పాడు, కానీ జీవవృక్ష ఫలం తినొద్దని దేవుడు ఏం చెప్పలేదు, దాన్ని తినమన్నాడు. కానీ దీన్ని తింటే మాత్రం చనిపోతామన్నాడు. జీవవృక్ష ఫలాన్ని తినమనలేదేమో అని మనము అనుకోవసరం లేదు. ఎందుకంటే దేవుడు మానవుడికి అది అందుబాటులో ఉంచటానికే ఏదోని తోటలో ఉంచాడు. లేకపోతే ఆ జీవవృక్షం అనేది ఏదైనా తోటలో సృష్టించి ఉండేటటువంటి వాడు కాదు. మానవుడు జీవవృక్ష ఫలాన్ని తిని తనతో పాటు ఎప్పుడూ నిత్యము జీవించేవాడిగా ఉంటాడా, మరణ వృక్ష ఫలము తిని మరి మరణమవుతాడా అనేది మనిషికి వదిలేశాడు. ప్రియులారా, నువ్వు జీవవృక్ష ఫలము ఒకటే పెట్టి అది నువ్వు తిని బ్రతుకు అని మనం చెప్పినట్లయితే అది బానిసత్వం అవుతుంది. దేవుడు మనల్ని బానిసలుగా కాదు, స్వతంత్రులుగా తన కుమారులుగా ఎంచుకున్నాడు, స్వేచ్ఛనిచ్చాడు. జీవవృక్ష ఫలాన్ని మరణ వృక్ష ఫలాన్ని రెండు పెట్టి, అరే బాబు, ఈ మరణ వృక్ష ఫలం తింటే మాత్రం నువ్వు చనిపోతావురా అని అన్నాడు. అక్కడ ఆదాము కలకాలము తనతో పాటు ఉండాలని కోరిక ఆదామును చేశాడు, కానీ వాడు ఇలా పతనమైపోయి మరణమవుతాడని దేవుడు అనుకోలేదు. కానీ యోబును సాతాను అన్నట్లుగా అన్నీ ఇచ్చి యోబు నిన్ను మరి స్తుతిస్తున్నాడు, మంచి భక్తిపరుడు అంటే అలాగా అన్నీ తీసివేసి అప్పుడు చూడని సాతాను ఏ రీతిగా ఉందో దేవుని దగ్గర, అలాగే ఆదాము విషయంలో కూడా ఆ మాట సాతాను చేత అనిపించుకోకుండా ఉండటానికి దేవుడు ఆదామును చేసి జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, మరణ వృక్ష ఫలాన్ని పెట్టాడు. మరణ వృక్ష ఫలం తింటే చచ్చిపోతావని ఖచ్చితంగా చెప్పాడు. అయితే సాతాను మాటల చేత ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటను మీరి మరణాన్ని వారు కోరుకున్నారు. అందుకనే ఆదాముతోటి అది అయిపోయింది. తర్వాత మరలా మనుషులకందరికి కూడా ఆదాము చేసినటువంటి పాపం వలన మనకి మరణము సంక్రమించటం లేదు. ఆదాము అయిపోయాడు, ఆదాము యొక్క సంతతి ఆ పాపాన్నే మనము మూట కొట్టుకుంటున్నాం, ఆ పాపం బట్టే చనిపోతున్నామని మనం భావించవసరం లేదు. దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మరణము జీవాన్ని కూడా రెండూ ఇస్తున్నానని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ప్రియులారా, జీవాన్ని మరణాన్ని కూడా దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. కానీ ఆదాము చేసినట్లుగానే మనము చేస్తున్నాం. అర్థమవుతుందండి? ఆదాము పాపము చేసినట్లుగానే దేవుని ఆజ్ఞను మీరి మనము పాపము చేస్తున్నాం. అందుకనే రోమీలకు రాసిన లేఖ 5:12 చెప్తున్నాడు, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమునకు ఎలాగూ ప్రవేశించెను, అక్కడ ఏ రీతిగా అయితే ప్రవేశించిందో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అంటే ఆదాము చేసినటువంటి తప్పిదం వల్ల మనం చనిపోవటం లేదు. మనము కూడా ఆదాము యొక్క వరవడిలోనే పాపము చేస్తూ ఉన్నందువలన చనిపోబడుతున్నాం. ఆదాము ద్వారా మనకు పాపం వచ్చినట్లయితే, ఆదాము ద్వారా మనం మరణం వచ్చినట్లయితే హానోకు కూడా చనిపోవాలి కదా.
ఏలియా కూడా చనిపోవాలి కదా. కానీ ఆ విధముగా ఆదాము ద్వారా కాదు, కానీ మనము చేసేటటువంటి పాపాల వలన మరణిస్తున్నామని పౌలు గారు అంటున్నాడు. ఎందుకంటే ఆదాములాగానే మనము కూడా పాపం చేస్తున్నాము. అందుకనే రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నామని చెబుతూ ఉన్నాడు. నీకు నాకు కూడా ఇవాళ మరణము చందము, కానీ మరణము దానికి ఉదాహరణగా కొంతమంది వ్యక్తులను మన ముందు ఉంచాడు. మరణము చెందకుండా దేవుడు తీసుకువెళ్ళిన వారిని. అయితే మన పాపముల నిమిత్తము ఏ భేదము లేకుండా పాపము చేసి చనిపోతున్నాం. ప్రియులారా, ఆ పాపానికి వచ్చేటటువంటి జీతమే మరణం అని చెప్తున్నాడు రోమీలకు వారు 23 ఏళ్ళ అనగా పాపం వలన వచ్చే జీతము మరణము. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపమని. ప్రియులారా, మనం మరణించేది ఎందుకు మరణిస్తున్నాము అంటే పాపము చేసినందువలనే ఖచ్చితంగా మరణిస్తున్నాము. ఇంకా పాపాలంటే ఏంటి అని చెప్పేసి మనము ఒకసారి మనలో మనం ప్రశ్న వేసుకోవచ్చు. నేను ఏ పాపం చేయటం లేదంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరటమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నానండి అని నువ్వు అనవచ్చు. కానీ ఆ పాపము ఏ విధంగా చేస్తున్నామో, దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దాన్ని బట్టి మరణము పొందును. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనములో, తల్లిదైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణము పొందునని దేవుడు సెలవిచ్చెను. ప్రియులారా, అలాగే యాకోబు 1లో దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కరును. దురాశ వలన. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనంలో ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతుడికి మరణశిక్ష. అలాగే గద్దింపును ద్వేషించువారు మరణం పొందుతారని సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. మార్గము విడిచిన వారికి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఇంకా దేవుడు లేడనేవారు, దేవుణ్ణి దూషించేవారు కూడా మరణమవుతారని యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకై ఉందవా, దేవుని దూషించి మరణము కమ్మని. మరి అలాగే మనం ఇంకా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి ఏదో విధంగా, మనము క్రియలతో చేయకపోయినా అంతరంగములో మనము పాపము చేసినా కానీ, చెడు తలంపులు ఉన్నా కానీ దాని వలన మరణం పొందుతామని చెప్తుండే. హెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో పాపము చేయు వాడెవడు వాడే మరణము నొందునని మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయు వాడెవడు వాడే మరణము నొందును అని. మరి ప్రసంగి 9లో చెబుతున్నాడు, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నింటిలో ఇది బహుదుఃఖకరము, మరియు నరుల హృదయములో చెడుతనము
నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకున్నంత కాలము వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృదుల యొద్దకు పోదురు. ఇది దుఃఖకరము. అంటే హృదయములో మరి చెడుతనము ఉన్నా కానీ అవసరం లేదు, ఉన్నా కానీ మరణము చెందుతామని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని మరి యోబు అంటున్నాడు, సర్వ శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురని యోబు 34:15 చెప్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 90 అధ్యాయము 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రియులరా, మరి ఈ దేవుని యొక్క వాక్యాలన్నీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కడు కూడా పాపము చేసినందువలన మరణిస్తున్నాడని వాక్యం చెప్పబడుతుంది. ఆ మరణము దేవుని యొక్క ఆధీనములో ఉంది. ఆ ఆధీనంలో ఉంది. ఆ దేవుని యొక్క ఆధీనములో ఉన్నటువంటి ఆ మరణము మనము చేసినటువంటి పాపముల వలన మనకు సంక్రమిస్తూ ఉంది. అయితే దేవుడు మరి పుట్టించటం దేనికి? మరలా ఆయన ఆధీనంలో ఉందా కదా. మరణము కమ్మని ఆయనే మన ప్రాణాన్ని అడగటం ఏంటి అంటే, దేవుడు ఈ భూమి మీదకి ప్రతి మనిషిని కూడా పుట్టించటం, ఆయన యొక్క మాట చొప్పున ఆయన నడుస్తారేమోనని సృష్టి ఆరంభము నుండి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి మనుషులను పుట్టిస్తూ వారు దేవుని మాట వినటం మూలంగా దేవుడు వారిని గురించి సంతోషపడదామని దేవుడు భావిస్తూ ఉంటే, మనమేమో ఆదాము వలెనే అందరము పాపం చేసి మరణము చెందుతున్నాం. దేవుడు అందుకనే నీవు భూమి మీదకి వెళ్ళినటువంటి పని అయిపోయింది, తిరిగి వచ్చేరా, నువ్వు ఎన్ని రోజులు చూసినా నీ బ్రతుకు మార్చుకోవటం లేదు అని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అందుకనే కీర్తన గ్రంథము 90 అధ్యాయము 3వ వచనంలో, మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అయితే నాదొక ప్రశ్న, ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. సరే, ఆయన నరులారా తిరిగి రండని ఎప్పుడు పిలుస్తాడు? దుష్టక్రియలు చేసేవారిని వెంటనే చంపేయచ్చు కదా. పాపము చేసిన వాడు మరణానికి పాత్రుడని ఆయన చెప్పిన మాట ప్రకారం పాపము చేసిన వెంటనే చంపేయచ్చు కదా అని నాదొక ప్రశ్న. అయితే ఆదాము పాపము చేసిన తరువాత కూడా ఆదాము మీద ప్రేమ పోగొట్టుకోలేక ఆదాముకు సుమారుగా 900 ఏళ్ళు అనుకుంటా బ్రతికేలాగా చేశాడు. ఎందుకంటే ఆదాము జీవితకాలములో మరలా మరణానికి గురి అయినా కానీ ఆదామును ఏ విధంగా రక్షించాలనేటువంటి ఆలోచన దేవునిలో మొదలయ్యి మరి ఒక మార్గము ద్వారా ఏ విధంగా ఆదామును తన దగ్గరికి చేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన దేవునికి కలిగి ఉంది. ఉండబట్టే అన్ని సంవత్సరాలు బ్రతికేలా చేశాడు. అంటే ఆదాములో దేవునికి నేను ద్రోహం చేశాను అనేటువంటి మనస్తాపము ఆదాములో కలగాలని, ఆ మనస్తాప పడటం ద్వారా, ఆ పశ్చాత్తాప పడటం ద్వారా మరలా తన దగ్గరికి చేర్చుకో. అంటే నరుని మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించుకోండి.
సరే, ఆదాము అందుకనే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దుష్టులు మరణము చెందుట చేత నాకేమీ అత్రము సంతోషము కాదు అని చెప్తున్నారు. అందుకనే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ దుష్టులందరినీ కూడా, ఈ పాపము చేసిన వారందరూ, అంటే పాపము చేసిన వారందరినీ మరలా తీసుకుపోతాడని కాదు, పశ్చాత్తాపడిన, పాపము చేసినందుకు పశ్చాత్తాపడిన, దాని గురించి మనం వివరించుకుందాం, మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఇది. ప్రియులరా, మరణము దేవుని యొక్క ఆధీనంలో ఉంది. దేవుడు జీవాన్ని మరణాన్ని కూడా మన ముందుంచాడు. కానీ మనం పాపాన్ని ఎంచుకుని మరణానికి గురి అవుతున్నాము. మనం చేసేటువంటి పాపాల ద్వారా, దురాశ ద్వారా, తల్లిదండ్రులను దూషించడం ద్వారా, అలాగుని దుష్టుల సహవాసం చేయడం ద్వారా, చెడుతనము అంతరంగములో ఉండటం ద్వారా, అలాగే ప్రేమ లేకుండా ఉండటం మూలంగా, ఈ విధముగా అనేకమైనటువంటి పాపముల చేత మనము మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నాము. అందువలనే మరణము మనకు వస్తూ ఉంది ప్రియులారా. అయితే పాపము చేసినందువలనే మరణము వస్తుందని నీవు చెబుతున్నావు. అయితే చిన్నపిల్లలు, అసలు పాపం అంటే తెలియని వారు, దేవునితో సమానం కదా చిన్నపిల్లలు, వారెందుకు చనిపోతున్నారు అని నాకు చిన్న సందేహం. ఇది ఒక మెయిన్ ప్రశ్న. వారు దేవునితో సమానులని దేవుడు అన్నాడు కదా, వారెందుకు చనిపోతున్నారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి, ఇక్కడ తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాడంట. ఇంకా చూద్దాం, లేవికాండం 26వ అధ్యాయం 39వ వచనం, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోదురు. ఇక్కడ తండ్రుల యొక్క దోషాన్ని బట్టి కుమారులకు శిక్ష వస్తుందని దేవుడు చెప్తున్నారు. అలాగే సంఖ్యాకాండము 4వ అధ్యాయము 14వ అధ్యాయము 18వ వచనంలో, దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చేవాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నానని దేవుడే చెప్పాడు. కనుక తండ్రుల యొక్క దోషాన్ని బట్టి కుమారులకు శిక్ష వస్తుందని, అందుకనే గర్భములో పిండముగా రూపొందించినప్పటి నుంచి మరి పాపము తెలియకుండా పెరిగినటువంటి చిన్నపిల్లలు చనిపోతున్నారు. దానివల్ల బాధపడేది ఎవరండి? గర్భం పోయింది, బాధపడేది ఎవరు? తల్లిదండ్రులు. అందుకనే చాలామంది అంటారు, ఏ జన్మలో మరి వీరు చేసిన పాపమో, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమో అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దాన్ని బట్టి ఈ చిన్నపిల్లలు మరణము చెందుతున్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్నారు తండ్రులు చేసినటువంటి పాపాలను బట్టి. అందుకనే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, నీవు 32వ అధ్యాయం 18వ వచనము, నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయుచున్నావు. అందుకని విలాపవాక్యాలు కూడా 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, మా తండ్రులు పాపము చేసి గతించిపోయేది,
మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూడండి ప్రియులారా, యోహాను శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా అందుకనే ఈ ధర్మశాస్త్రంలో ఈ విధంగా తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్పాడు కనుక అందుకనే వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు చేశాడా పాపము, వీడిని కన్నవారని అడుగుతాడు. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా అని చెప్తున్నారు. అంటే కుమారులకు వచ్చేటటువంటి శిక్షలు, బాధలు తండ్రులు చేసినటువంటి పాపాల వల్ల అని, తల్లిదండ్రులు చేసిన పాపాల వల్ల అని తెలియపరచబడుతూ ఉంది ప్రియులారా. అందుకనే యేసుప్రభు వారు కూడా అంటారు మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించును. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించెదరు. అంటే తండ్రి కుమారుని మరణానికి అప్పగించడం అంటే ఇదే. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లల మీద ఖచ్చితంగా పడతాయని, వారి పుణ్యము పిల్లల్ని కాపాడద్దని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ప్రియులారా. మరి అందును బట్టి చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. గర్భములో రూపొందించబడిన దగ్గర నుంచి కూడా వారి వారి క్రియల చొప్పున ఏది తల్లిదండ్రులు చేసేటటువంటి పాపముల నిమిత్తం మరణము చెందుతున్నారు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. కీర్తనలు 89:48. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము వశం కాకుండా తను తాను తప్పించుకొనవాడెవడు అని అంటున్నాడు. యోబు కూడా, సర్వశరీరులందరూ ఏకముగా నశించుదురు, మరలా ధూళి అయిపోదురు. సమస్తమును ఒకే స్థలమునకు పోవును, సమస్తము మట్టిలో ఉండి పుట్టను, సమస్తము మంటికే తిరిగిపోవును. ప్రసంగి 3వ అధ్యాయము 20వ వచనం. అయితే మనము మరణానికి అధిపతి దేవుడని, దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవటం మూలంగా మనమంతా కూడా మరణము చెందుతున్నామని తెలుసుకున్నాం. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు చేసినటువంటి మరణాన్ని బట్టి చనిపోతున్నారని మనం తెలుసుకున్నాం. అయితే అందరూ చనిపోతున్నారు. ఒకవేళ దేవుని యొక్క మాట వింటే, నువ్వు ప్రతి ఒక్కరూ సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు చనిపోతూనే ఉన్నాము. మరి దేవుడే దానికి జవాబుదారీ అంటున్నావు, అంటే మరణానికి అధిపతి దేవుడే అంటున్నావు. మరి దుష్టులు కూడా భూమి మీద ఎందుకు బ్రతకనిస్తున్నాడు? వెంటనే చంపేయచ్చు కదా. సర్లే, చంపటం లేదు, దుష్టులను వండుతున్నాడు. మంచివారిని ఎందుకు గమ్ముని తీసుకుపోతున్నాడు అని అంటే దానిలో కూడా కొంత అర్థం ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనంలో మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్లో అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికింది మెతూషెల. మెతూషెల దేవుని యొక్క ఆజ్ఞను మీరి మరణము చెందాడు, కానీ 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ హానోకు 365 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూడవచ్చు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు తీసుకుపోయాడు. కానీ అంత తక్కువగా భార్యను బిడ్డలను అందరినీ కన్నాడు. అంత తక్కువగా ఎందుకు తీసుకుపోయాడు అంటే, సృష్టి ఆరంభం నుండి ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. వారు మళ్ళీ మారే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దుష్టుడు ఏమాత్రము కూడా మరణము చెందు చేత ఆయన సంతోషం కాదు, వారు మారు మనస్సు పొందాలని ఆయన భావిస్తున్నాడు.
మారు మనసు పొంది మంచిగా ఉండాలి. తద్వారా వారికి పునరుత్థానాన్ని దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే హానోకును అంత గమ్ముని ఎందుకు తొందరగా చనిపోయేలాగా తీసుకుపోయాడు, భూమి మీద ఉంచడం మంచోడు కదా అని అనుకుంటే, దాన్ని మనం సరిగ్గా యోచించినట్లయితే సృష్టి ఆరంభము నుండి హానోకు వరకు కూడా దేవుడు చూచాడు. ఎవరు కూడా దేవుణ్ణి అనుసరించిన వారు లేరు. మరణం లేకుండా జీవాన్ని పొందుకునేవాడు ఎవడో కూడా లేడు. అందరూ కూడా ఏదో రకంగా పాపం చేసి మరణం చెందుతూనే ఉన్నారు. హానోకు 365 సంవత్సరాలప్పటికీ దేవునితో నడిచాడు. అప్పటి వరకు కూడా దేవుని యొక్క మాట అన్నాడు. ఒకవేళ ఇతనికి ఇంకా ఎక్కువ ఆయుష్ ఇచ్చినట్లయితే వీడు అక్కడైనా నా దగ్గరికి రాకుండా పోతాడేమో అనేటువంటి ఉద్దేశం కలిగి నరులారా తిరిగి రండి అని దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడో హానోకు రమ్మని చెప్పేసి తీసుకుపోయాడు. అర్థమవుతుందండి. మరి ఏలియాను కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండేలాగా చేయొచ్చు. కానీ తర్వాత ఏలియా ఏ విధంగా మారిపోతాడో, ఇప్పుడైనా ఏలియానన్నా తీసుకుపోదాం అనేటువంటి ఉద్దేశము దేవునికి కలిగి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని ఇష్టం అది. ఎందుకంటే సాతాను ప్రతి ఒక్కడిని నువ్వు చేసినటువంటి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా నువ్వు చేసినటువంటి సృష్టిలో ప్రతి మానవుణ్ణి కూడా, నువ్వు పుట్టించిన ప్రతి మానవుడిని కూడా నేను పాపంలో పడవేస్తున్నానని ఛాలెంజ్ చేస్తుంది సాతాను. అందుకనే వీరిద్దరైనా కానీ మరణము చెందకుండా చూడరా, హానోకును ఏలియాను నేను మరణం చెందకుండా నీతిగా నా గురించి బ్రతకారని సాతానుతో మాట్లాడటానికి దేవుడు తీసుకుపోయి ఉండవచ్చు. వారికి ఇంకా జీవితకాలం పొడిగించకుండా, అంటే అందుగురించే మంచి వాళ్ళు కూడా చనిపోతున్నారు, భూమి మీద ఉండవచ్చు, చెడ్డవాళ్ళు బ్రతుకుతున్నారు అనేటువంటి ప్రశ్నకు దీనిని సమాధానంగా మనం స్వీకరించాలి. ప్రియులారా, కాలాతీతమైనది కనుక మరొక వీడియోలో దీన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం. మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నవారికి మరణము చెందకుండా అసలు ఉందా? కొంతమంది ఉన్నారు కదా, వారిని గురించి మనం వివరించుకుందాం. అయితే వారిని మరణము చెందకుండా దేవుడు వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? మరణము చెందినటువంటి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? పాతాళంలోనికి వెళ్తున్నాయా? పరదైసులోకి వెళ్తున్నాయా? పరలోకంలోకి వెళ్తాయా? మరి అలాగైతే అందరూ మరణం చెందేవారు అందరూ ఒకే చోటుకి వెళితే మరి బిలాము ప్రవక్త సంఖ్యాకాండము 23 అధ్యాయము 10వ వచనంలో బిలాము నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంభవించునుగాక అంటున్నాడు. అంటే మరణము అందరికీ వస్తుంది పాపం చేత, కానీ అందరికీ వచ్చే మరణము కాదు, కానీ నీతిమంతుల మరణము వంటి మరణము కావాలంటున్నాడు. అదేంటి? అలాగే కీర్తన గ్రంథం 116:15 చూసినట్లయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని అంటున్నాడు. మరి ఇదేంటి? మరణము అన్ని మరణాలు ఒకటి కాదు కదా. అయితే ఏ మరణానికి ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నాయి? అందరూ ఒక చోటుకి వెళ్తారా? మరి ప్రసంగంలో చెప్పినట్టు అందరూ సమస్తము కూడా ఒకే చోటుకు వెళ్ళిపోతుందా? మరి సర్వశరీరులు దూరులే అయిపోతున్నారు, వీరందరూ కూడా ఒకే చోటుకు వెళ్తారు, వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం. దేవుడు మరి తన కృపావరం చేత నన్ను మిమ్మల్ని నింపి వాక్యాన్ని మరి సరిగా అర్థం చేసుకోవడానికి, సరిగ్గా వివరించడానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నా మరొక వీడియోలో దీనిని సవివరంగా మీకు వివరిస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.